ఆయనను ఆరాధించటం. 2025 సంవత్సరముల క్రితం పరలోకములో నుండి భూలోకములోనికి దిగి వచ్చినటువంటి దైవ మానవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పరిశుద్ధుడై ఉండి పరలోకములో నుండి మానవ లోకానికి మహిమ స్వరూపుడైన దేవుడు మట్టి శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. సశరీరుడుగా జన్మించాడు. లోకమంతా సంబరమే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఒకటి, మానవుని యొక్క పాపములను తొలగించటానికి వచ్చాడు. 2, మానవుణ్ణి రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. 3, మానవుడు ఈ లోకములో పాపములో చీకట్లో భయంకరమైనటువంటి వ్యసనములలో సాతాను యొక్క బంధకాలలో బంధించిన మానవుల్ని విమోచించటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, మనుషులను ప్రేమించటానికి వచ్చాడు. దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, మానవులను ప్రేమించే దేవుడు. అందుకనే ఇందాక అభినంద ప్రకాష్ దేవుని వాక్యాన్ని చెప్తూ యోహాను సువార్తలో 3వ అధ్యాయములో 16వ వచనం గురించి చెప్పాడు. దేవుడు ఆ వాక్య భాగంలో మనం చూసినప్పుడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. మానవులను ప్రేమించడానికి వచ్చాడు. మానవుల కొరకు ఆయన సర్వస్వమును త్యాగము చేశాడు. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని, భూ ప్రజలను ఆయన రాజ్యంలో తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. బైబిల్ వాక్యం చదివిస్తూ ఉంది. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసముంచువారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసునందు నమ్మకం ఉంచుతారో, దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు నశించిపోడు. దేవుని బిడ్డలారా, వాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు. నీకు నాకు మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన ప్రేమను పంచిపెట్టాడు. ఆయన కరుణను పంచిపెట్టాడు. ఆయన దయను పంచిపెట్టాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దేవుడే క్షమాగుణము కలిగిన దేవుడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో మాకు ఉన్నారు, అంతేనా? రమ్మను. బొరగాల ఎల్లవా ఎవరైనా ఉన్నారా? మునుగోడు కనుకావా నయం ఆల్రెడీ మొన్న అయిపోయిందండి. ఎవరు చెప్తలేదు. మీ గన్నామను స్తోత్రాలు నాయన. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు నాయన మరి మేము ఈ విధంగా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సర్పంచ్ గారిని, అలాగనే ప్రభువా రాజశేఖర్ గారు, వారి సతీమణి ఉప సర్పంచ్ గారిని మా మధ్య నడిపించినందుకు స్తోత్రాలు నాయన. ఆయా ప్రాంతాలను సంఘ బిడ్డలందరూ నడిపించినందుకు స్తోత్రాలు. అవును జరగబోయే ప్రతి కార్యములు మీరు నడిపించి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం,
మనకి సకల పరిశుద్ధులకు గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామస్తులందరికీ తోడై నడిపించును గాక. ఆమె రైట్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. बोलो कृष्ण महाराज की, राजा राज की, प्रभुल प्रभु की, बोलो कृष्ण महाराज की. ఇందాక కుర్చీ తీసిన తాత అరుణ్ పెట్టి నానమ్మ వీళ్ళందరూ మన చెట్టు సంగతులు ఒకప్పుడు వాళ్ళు లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. బొరగాల కనకవ్వ, కండో రాజవ్వ, లచ్చవ్వ, మురుగురి భాగ్య, తర్వాత వేముల లచ్చమ్మ, వచ్చారమ్మా? లచ్చమ్మ వచ్చిందా? ఓకే. అని తెలుపు లచ్చమ్మ వచ్చిందా? వెంకటరాజవ్వ, కనక జనగం,